హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారు? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా వచ్చాను. నేను రాగి పిండితో రాగి జావ టైప్లో బెల్లం వేసి చేస్తున్నాను. ఇది చేసుకుంటే చాలా మంచిదండి, ఆరోగ్యానికి కూడా మంచిది. పిల్లలు, పెద్దలు, బాలింతలు అందరూ తినొచ్చు. బెల్లం వేయటం వల్ల చాలా ఐరన్ కదండి. బెల్లం అంటే మంచిది. పిల్లలకి చక్కగా పెద్ద అయ్యే పిల్లలకు కూడా ఇది పెడితే చాలా మంచిది. ముందుగా అయితే నేను వాటర్లో కలుపుకుంటున్నానండి, ఎందుకంటే ఉండల కింద ఉండదు, అందుకని ముందుగానే ఇలా కలిపేసుకుంటున్నాను. 2 గ్లాసులు అయితే తీసుకున్నానండి. నేను ఇలా కలిపి పెట్టేసుకున్నాను, చూసారు కదా. అయితే ఇప్పుడు నేను కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటాను. అలాగే ఇక్కడ హాట్ వాటర్ పెట్టానండి. బెల్లము, నేను కొంచెం బెల్లం కొంచెం పంచదార అయితే వేస్తున్నాను. అయితే మీరు తగినంత వేసుకోవచ్చు, చూసారు కదా. అయితే మరిగించుకుంటాను నేను. ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటానండి, చూసారా. ఈ విధంగా అయితే సరిపోతుందండి. నేను బయటికి తీసేసుకున్నాను, చూసారా. ఇలా దూరగా వేపుకున్నాను నేను. అయితే అదే ఆయిల్లో అయితే నేను ఈ పిండిని వేసిస్తున్నాను. వాటర్లో కలుపుకున్న రాగి పిండి అండి. ఇలాగా కలిగి పెట్టుకోవాలి చక్కగాను, ఎందుకంటే ఉండల కింద రాకూడదు. అలాగే బెల్లం వాటర్ అయితే వేసేస్తున్నానండి, కరగబెట్టుకున్న బెల్లము. ముందుగా క్లీన్ చేసుకుని ఉంచుకోవాలండి, బెల్లం ఏమైనా ఉందేమో చూసుకోవాలి. ఇది మొత్తం దగ్గరికి వచ్చేలాగా ఇలా తిప్పుకోవాలండి. మనం కలిగి పెట్టుకోకపోతే ఉండల కింద అయిపోతుంది. సరే, ఇప్పుడైతే ఉడికింది కదా. లాలిక్కాయ పొడి, అలాగే నేను మిరియాల పొడి అయితే వేస్తానండి, ఎందుకంటే కారంగా చక్కగా ఉంటుంది. ఇది బాగా టైట్ రాకూడదండి, ఇలా లూజ్గానే ఉండాలి, ఎందుకంటే కప్పులు వేసుకుని సిర్లక తిన్నట్టుగా ఉండాలండి. చూసారా, డ్రై ఫ్రూట్స్ కూడా నేను వేసేసుకున్నాను. సిర్లకి ఎంత పిల్లలకు బలమో అదేవిధంగా బలంగా ఉంటుందండి. ఈ రాగి జావ కింద ఆ టైప్లో చేసుకుంటే, ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి, చక్కగా తినొచ్చు. ఒక క్రీమ్ టైప్లో అయితే చేసుకోవాలి. ఇది రాగి క్రీమ్ అండి, బలంగా ఉంటుంది. పిల్లలైనా మనమైనా తిన్నా ఎముక బలంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకున్నాను. అలాగే మీరు కూడా నెయ్యి ఇష్టపడితే నెయ్యి వేసుకుని పెట్టండి, పిల్లలకి మంచిది నెయ్యి తినటం వల్ల. అలాగే పప్పు నూనె అయినా వేసుకోవచ్చు. అయితే ఇది ఇంకా టైట్ అవ్వకూడదండి, ఇది క్రీమ్ టైప్లోనే ఉండాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక్కొక్క కప్పు మధ్యాహ్నం ఈవినింగ్ టైంలో తింటే చాలా మంచిదండి, ఆరోగ్యంగా ఉంటారు. మార్నింగ్ అంటే టైం ఉండదు కాబట్టి టైంపాస్గా ఈవినింగ్ తీసుకుని కొంచెం వేడి చేసుకుని తింటే చాలా మంచిదండి. అలా వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి, వాచ్ మై వీడియో. అయితే నేను ఇది తిని చూపిస్తాను ఫ్రెండ్స్. సిర్లక్ టైప్లో ఉంటుంది, చక్కగాను ఒక క్రీమ్ టైప్లోను. అయితే టేస్ట్ ఎలా ఉన్నదని, బెల్లం ఉంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. మిరియాలు వేసిన దాన్ని బట్టి చక్కగా లాలిక్కాయలు వేసాను కాబట్టి మంచి టేస్ట్గా ఉంటుంది ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తిని చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూసారా ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంది, చక్క తీయగాను ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.